చేశారా అంటే అవును సార్ క్యాసరీ చేసాం సార్ అన్నారు. ఆ తర్వాత ఏం చేశారమ్మంటే రకరకాల వంటకాలు అన్ని చెప్పారు. వాసన మొత్తం వస్తాం నేను చూసాం. మేము అడుగుతాం కదా, నిండలు వచ్చాం ఈ రోజు రాత్రి ఏం చేస్తారని. మీలో కొంతమంది ఈ రోజే వచ్చుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది ఈ రాత్రి ఏదో చేసినారు, మటన్ చేశారంట, చికెన్ చేశారంట. అంటే ఎవడు ఏం తలకాయ తింటే ఏముంది, లాస్ట్లో భోజనం పెడతాం కదా అని భోజనం తినేదానికి కొంతమంది వచ్చుంటారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గమనించండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం అడుగుతాం? మీ ఊరికి వచ్చా మాకేమి ఇస్తావు, మీ ఇంటికి వచ్చా మాకేమి ఇస్తావు అని అడుగుతాం కదా. నేను కూడా యేసు ప్రభుని అడిగాను ఒక మాట, కాఫీ తాగుతా, యేసు ప్రభు ఈరోజు నజరేతుకు వచ్చాను, మీ ఊరికి వచ్చా నాకేమి ఇస్తావు అని అడిగాను. అడిగేసి కాఫీ తాగుతా ఉన్నా. ఈ బైబిల్ దేవుడితో ఉన్న సమస్య ఏంటి అంటే, ఈ బైబిల్ దేవుడితో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే, ఈయన మాట్లాడేటటువంటి దేవుడు, ఈయన జీవము కలిగిన దేవుడు. ఒక 2 నిమిషాల తర్వాత దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు నా హృదయంలో ప్రేరేపించి దేవుడు మాట్లాడాడు, నీకోసం రోజు పుత్తూరుకు వస్తున్నా, నువ్వేమి ఇచ్చావు నాకు అన్నాడు ఆయన. అప్పుడు నాకు అర్థమైంది, మనం వెతుక్కుంటూ పోయే దేవుడు కాదు, సృష్టిలో మనిషిని వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకవేళ నమ్మినట్లయితే బిగ్గరగా చప్పలు కొట్టి దేవుడు నమ్మని కనపరుస్తారా? ఇంకొంచెం బిగ్గరగా చప్పలు కొట్టి దేవుడు నమ్మని కనపరుద్దాం. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ప్రతి దేవుడిని నువ్వు వెతుక్కుంటూ పోవాలి. నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఎవరో? యేసు ప్రభు ఒక్కడే. ఒక మాటను చదువుదామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని చూద్దాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షగాడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, నేను యూట్యూబ్ లో యేసు ప్రభు తిరిగినటువంటి యెరికో ప్రాంతంలో యేసు ప్రభు తిరిగినటువంటి ఆ యేసు ప్రభు వస్తున్న సమయంలో జక్కయ్య ఎక్కినటువంటి మేడి చెట్టును ఒక షార్ట్ కూడా పెట్టానండి. కేవలం 1 మినిట్ ఉంటుంది. మీరు శరత్ బాబు పుత్తూరు అని మీరు టైప్ చేయగలిగితే ఆ వీడియోని చక్కగా మీరు చూడొచ్చు. రీసెంట్ గా ఇజ్రాయెల్ దేశంలో తవ్వకాల్లో ఏం కనుక్కున్నారు అంటే, జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. జక్కయ్య ఇంట్లో జక్కయ్య సమాధి ఉంది. యేసు ప్రభు వెళ్ళినటువంటి ఇల్లు, ఆ ప్రాంతాలన్నీ చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకవేళ మీలో కూడా ఆసక్తి ఉన్నట్లయితే రాబో నెలలో తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాను కనుక ఒకవేళ మీరు రావాలంటే రావచ్చు. డబ్బుల గురించి ఆలోచన చేయొద్దండి, ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఈ యెరికో పట్టణం గురించి మనం చూస్తూ ఉన్నాం. యెరికో పట్టణంలో యెహోషువతో పాటు యాజకులు బోర్లు ఊదినప్పుడు, వారు కేకలు వేసినప్పుడు దేవుడు ఆ ప్రాకారాలను కూల్చాడు. కారణం ఏంటి అంటే, సైంటిస్టులు ఏం కనుక్కున్నారు అంటే, వీరు ఎప్పుడైతే కేకలు వేయడం ప్రారంభించారో, వీరు ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభించారో, వీరు ఎప్పుడైతే దేవుని ఆరాధించడం ప్రారంభించారో, వీరి పని వీరు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తెలుసా? కింద భూకంపాన్ని కలుగజేసాడంట. చరిత్ర చెప్తా ఉందండి, రెక్టార్ స్కేల్ మీద 7 గా అది రికార్డ్ అయి ఉంది. కారణం ఏంటి అంటే, దేవుడు వీరు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డారో, క్రింద దేవుడు భూకంపాన్ని కలుగజేయడం ద్వారా యెరికో గోడలు కూలిపోయాయి. యెరికో పట్టణానికి ఒకరోజు యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న సమయంలో జరిగిన కార్యం ఏంటి అంటే, బర్తిమయి అయినటువంటి ఒక గుడ్డివాడు, అతడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు అంటే రోడ్డు పక్కలో కూర్చొని ఉన్నాడు. చాలా అలికిడి జరుగుతూ ఉంది, ఎక్కువ శబ్దం వస్తూ ఉంది, చాలా మంది జనాలు వెళ్తా ఉన్నారు. ఎప్పుడు అంతమంది వెళ్ళేటటువంటి వారు కాదు. వెంటనే వీడి గుడ్డివాడు కనుక చూడలేడు కనుక విన్నాడు, ఎవరో వెళ్తున్నారని అడిగాడు. ఎవరు వెళ్తున్నారని అడిగాడు. వెంటనే అక్కడ ఉన్న వారు చెప్పారు, నజరేయుడైన యేసు ప్రభు ఈ దారిలో వెళ్తున్నారని విన్నాడు. ఎప్పుడైతే వాడు విన్నాడో వాడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆ మాట చదువుతాను చూడండి, 47వ వచనం చదువుతాను చూడండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే విన్నాడో వెంటనే వాడు చేసిన కార్యం ఏంటో తెలుసా? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ ఏం చేశారంట? మొదలు పెట్టెను. హల్లెలూయా చెప్దామా గట్టిగా? ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. చెన్నై ప్రాంతంలో ఒక చర్చ్ ఉందండి. అది మౌంట్ రోడ్ అనేటటువంటి ప్రాంతంలో మిస్పా అని ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నారు. ఆయన దాదాపు 40 సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నాడు. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. 1947వ సంవత్సరంలో నువ్వు ఏవంటే అవి కథలు చెప్తే అందరూ వినేవాళ్ళు. ఇప్పుడు అన్న కూడా లైవ్ ఇస్తా ఉన్నాడు కదండి. లేని విషయాలు మనం చెప్తే కుదరదు కదండి. నాకు ఉదయకాల సమయంలో నేను వాక్యం పంపిస్తూ ఉంటాను, 2 నిమిషాల సందేశం. ఒక ఆవిడ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఒంగోలు నుంచి కాల్ చేసింది. అయ్యగారు, మీరు మార్కు సువార్త 4:32 అన్నారండి. 4:32లో లేదు, 4:31 అనింది.
ఇప్పుడు ఏమైపోయిందమ్మా, 2 కాదు 1 కదా పెట్టుకో, చూసావు కదా, కరెక్షన్ చేసుకున్నావు కదంటే, లేదు సార్ మీరు తప్పు చెప్పారు సార్ అంటా ఉంది ఆవిడ. చాలా సంతోషం అమ్మ నువ్వు విన్నందుకు అన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతకు ముందులాగా మనం ఏదో లేనిపోని ఊరికే కథలు చెప్పేసి వెళ్ళిపోవడానికి కుదరదు. కారణం ఏంటి అంటే, ఏది మాట్లాడినా దానికి ఏముండాలి చెప్పండి, ఎవిడెన్స్ ఉండాలా, దానికి సాక్ష్యం ఉండాలా. ఏమంటే ఈ మాటలు చెప్పడానికి కుదరదు. ఆ పాస్టర్ గారు రక్షించబడడానికి ముందు అన్యుడిగా ఉండేవాడు, వీధిలో అందరిని కొట్టేవాడు. ఆయనకు ఒక హీరో అంటే చాలా ఇష్టం. ఆ హీరోలకి పెద్ద పెద్ద కటౌటర్లు కట్టేసి పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు చేసేటటువంటి వ్యక్తి. అయితే కమ్యూనిస్టు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఎవరో దేవుని వాక్యం చెప్పారు, వాక్యం విన్నాడు, హృదయం దేవునికి ఇచ్చాడు, సంపూర్తి సేవకు వచ్చాడు. 40 సంవత్సరాల సంఘాన్ని అద్భుతంగా నడిపించాడు. 10,000 మంది విశ్వాసులండి, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఎంతమంది అంటే 10,000 మంది విశ్వాసులకు ఒక క్రమం నేర్పించాడు. ఏ క్రమం నేర్పించాడు అంటే, ఈయన ఒక్కసారి హల్లెలూయా చెప్పేసి గమనైపోతాడో సంఘం 3 సార్లు చెప్తుందండి. ఒకసారి నేను చెప్తాను, మీరు 3 సార్లు చెప్పడం చూద్దాం. హల్లెలూయా. మీలో కొంతమంది ఇప్పుడే ఒక 10 కిలోమీటర్లు నడిచి వచ్చినట్లు, ఒక్కొక్కరి నెత్తి మీద పెద్ద సిలువ ఉన్నట్లు. ఎంతమంది పాడారు పాటలు గట్టిగా? ఇప్పుడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమంది అనుకుంటారు, రవి సార్ ఎవరో బలాయిని తీసుకుని వచ్చాడు, కోపం అంతా ఆయన చెప్పేసినట్టున్నాడు మా మీద. ఏమంటే సార్ నాకేం చెప్పలేదండి, నేను చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, నేను వేగంగా చెప్తాను స్లోగా చెప్తానా? నాకేమన్నా తిమురా? మీరు చేసిన పని పాడి లాస్ట్లో ఇచ్చారు, టైం అయిపోతుంది, ఏం చేయాలి? వేగంగా పోవాలా, అంతే కదా. 3 అంశాలు చెప్తాను, ఇప్పుడు 2 అంశాలు చెప్పాలనుకున్నాను. మీకు క్రమం లేదు, నాకు లేదా? చెప్పండి, అవునా కాదా? ఒక చర్చ్కి వెళ్ళాను నేను, జర్మనీ దేశంలో. జర్మనీ దేశం చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండి. అక్కడ నుంచి మిషనరీలు ఇక్కడికి వచ్చి వారి సేవను చూస్తే నిజంగా మనసు తరుక్కుపోద్ది. అంత అందమైన దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి మన సమాధి తోటల్లో వాళ్ళ సమాధులు చూస్తూ ఉంటే, ఆ సమాధుల మీద కట్టబడినటువంటి పునాదులు ఈరోజు సంఘాలు అయ్యాయి. దాన్ని చూసి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను రాత్రంతా వాక్యం కోసం సిద్ధపడి ఉదయం వెళ్ళగానే హౌ మెనీ మినిట్స్ ఐ వాంట్ ప్రీచ్ అని అడిగాను. అనగానే 5 minutes అనింది ఆవిడ. నీ దుంపదేగా, ఎంతసేపు అంట వాక్యం? నేను అనుకున్నా మా ఊర్లో పాటే ఒకరు 15 నిమిషాలు పాడతారు. ఏమంటే వాక్యం ఎంతసేపు అంట? 5 నిమిషాలే. 5 నిమిషాలు ఏం వాక్యం చెప్తాం చెప్పండి, అవునా కదా? ఈయన చర్చిలో ఎంతమంది విశ్వాసులు అంటే 10,000 మంది విశ్వాసులు. ఈయన చర్చిలోకి వెళ్ళి ఒక్కసారి హల్లెలూయా చెప్తే వీళ్ళు 3 సార్లు చెప్పే లోపల వీధి మొత్తం దద్దరిల్లిపోయేది అనమాట. అంత భయంకరంగా జరిగేది. 40 సంవత్సరాలు వాస్తవంగా జరిగింది చెప్తున్నాను, ఆన్ రికార్డ్. రీసెంట్గా రోబో అనే సినిమా వచ్చిందండి, రజనీకాంత్ గారిది. ఈయన రక్షించబడక ముందు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం ఈయనకి. కటౌటర్లు కట్టడం, టికెట్లు తీసుకుని వచ్చి పంచడము, క్షీరాభిషేకం పాలాభిషేకం చేసేది, భలే పండగలు చేసేవాడు. అయితే 40 సంవత్సరాల సేవలోకి వచ్చేసాడు ఈయన. అయితే వాళ్ళు వీళ్ళు అంటా ఉన్నారు, టీవీలో చెప్తున్నారు, పేపర్లో వస్తూ ఉంది, రజనీకాంత్ గారు ఫైట్ ఎలా ఉంది తెలుసా, డాన్స్ ఎలా ఉంది తెలుసా, డైలాగ్ ఎలా ఉంది తెలుసా అనే లోపల ఈయనకి మనసులో దయ్యం దూరేసింది. వాక్యం అంటది, గొప్ప పట్టణమును పట్టుకున్నట్టు కంటే దేని పట్టుకున్నట్టు గొప్ప విషయం అంట, హృదయమును పట్టుకున్నట్టు గొప్ప విషయం. ఎప్పుడైతే ఈయనలో దయ్యం దూరిందో ఈయన ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరలే. ఇంకొక రోజు అనుకున్నాడంట, ఈ ఒక్క సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వచ్చి ప్రభు నన్ను క్షమించని చెప్పి ఇంకెప్పుడు చూడండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి క్షమాపణ అడదామని చెప్పి సాయంకాలం ఒక రోజు షాల్వ కప్పుకొని మఫ్లర్ వేసుకొని పాస్టమ్మ గారితో చెప్పారంట, నేను వాకింగ్ వెళ్తున్నాను అన్నాడంట. ఆమెకు అర్థం కాదు, ఇదేంద్ర ఈయన ఈ టైంలో ఎండలు కాస్తా ఉంటే ఈయన షాల్వ వేసుకొని పోతున్నాడు, ఇది కూడా వాకింగ్ అంటున్నాడని ఆమెకు అర్థం కాల. ఈయన ఏం చేశాడంటే వీధి చివరిలోకి వెళ్ళి ఒక ఆటో మాట్లాడుకొని నేరుగా సినిమా థియేటర్కి వెళ్ళిపోయాడండి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు హృదయాన్ని. సినిమా థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా బాక్స్లో టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ కొనుక్కొని పైకి వెళ్ళిపోయి బాల్కనీలో ఓ మూల కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే సినిమా చూస్తూ ఉన్నాడు. మూల కూర్చొని సినిమా చూస్తూ ఉంటే ఈయనకి ఒక 10 నిమిషాల తర్వాత పాస్టర్ అన్న విషయం మర్చిపోయాడు. రజనీకాంత్ గారు డాన్సులు డైలాగులు వస్తూ ఉంటే ఒక సందర్భంలో ఈయన పాస్టర్ అన్న మాట మర్చిపోయి ఉన్న శాల్వ గిల్వ మొత్తం పక్కన విసిరేసి ఒక ఫైటింగ్ జరుగుతుంటే లేచి ముందరున్న కుర్చీని ఎగ్గిస్తాన్ని హల్లెలూయా అన్నాడు. చూడండి, ఆ కింద 3 సార్లు వినిపిస్తా ఉంది హల్లెలూయా 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 అని. ఈయన ఎప్పుడైతే పైన బాల్కనీలో హల్లెలూయా అన్నాడు, ఈయనతో పాటు కొంతమంది దొంగల విశ్వాసులు కూడా వచ్చిన్నారు. అక్కడ అలవాట్ల పొరపాట్ల వాళ్ళు కూడా హల్లెలూయా అనే లోపల కింద ఉన్న వాళ్ళందరూ తిరిగి పైకి చూశారు, మా పాస్టర్ గారు గొంతులాగా ఉందనే లోపల ఆయన కుర్చీల మీద ఎగిరి దూకి అక్కడి నుంచి వచ్చేసి నేరుగా చర్చిలో ఒక రోజు ఈ సాక్ష్యం చెప్పాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా
చెప్తున్నాడు ప్రియులరా, నీవు పూజించేటటువంటి దేవుడు సజీవుడు, ఆయన నీ ప్రార్థన ఆలకించేటటువంటి వాడు ఆయన. హల్లెలూయా చెప్దామా గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. గమనించండి ప్రియులరా, ఒకరోజు యేసు ప్రభువు యెరికో పట్టణం కూడా వెళ్తా ఉన్నారు. ఆయన వెళుతూ ఉండగా త్రోవ పక్కన ఒక గుడ్డి భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. వాడు యేసు ప్రభువుని తెలుసుకుని ఏం చేశాడు తెలుసా? దావీదు కుమారుడు యేసు, నన్ను కరుణించని కేకలు వేయడం మొదలు పెట్టాడంట. కింద వచ్చిన చదువుతాను చూడండి. ఓ రకుండుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసాడంటండి. గమనించండి, అడ్డంకి ఏర్పడింది, ఒక సమస్య ఏర్పడింది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుంటారు, ఎంతమంది జనసమూహం పోతా ఉంటే నువ్వు పిలుస్తుంటే ఎవరికి వినిపిస్తుందిరా? యేసు ప్రభువుకు వినిపిస్తుందా? ఆయన వింటాడా? ఆయన పట్టించుకుంటాడా? మాట్లాడొద్దు, అరవద్దు అన్నారు. వాడు ఏం చేశాడు తెలుసా? ఇంకా బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ప్రార్థన చేయాలని కనిపించడం లేదా? ఎక్కువగా ప్రార్థన చేయాలి నువ్వు. ఆమెను చెప్తామా గట్టిగా? నువ్వు ప్రార్థన